ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే క్యాబేజీ పకోడీ కోసం ముందుగా నేనైతే ఫస్ట్ వైట్ క్యాబేజ్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అందులో అలాగే సన్నగా కట్ చేసిన కొన్ని క్యాప్సికమ్ కూడా వేసాను. అలాగే పర్పుల్ క్యాబేజ్ దొరుకుతుంది కదా, అది కూడా వేసాను. అది వేయడం వల్ల ఏమో కానీ టేస్ట్ అయితే ఇంకా పెరిగింది. అలాగే అందులో కొంచెం సాల్ట్, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని తగినంత శనగపిండి వేసి, కొంతమంది ఎక్కువ కావాలి మెత్తగా అనుకుంటే కనుక శనగపిండి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. క్యాబేజ్ వేసాను కాబట్టి మంచిదే కాబట్టి నేనైతే కనుక తక్కువగానే వేసాను, మరి ఎక్కువగా అయితే వేయలేదు. అలాగే అందులో కొంచెం కరివేపాకు వేసి కొన్ని వాటర్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ మొత్తం అయితే చక్కగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను. ఇదంతా కలిపేలోగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేడెక్కించేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది కదా, మనం నార్మల్గా పకోడీ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకొని మరీ సిమ్లో కాదు, అలాగనే హైలో కాదు, మీడియంలో చక్కగా కాల్చుకుంటే కనుక క్యాబేజీ పకోడీ చాలా రుచిగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నేను ఎప్పుడు నార్మల్గా క్యాబేజీ పకోడీ చేస్తూ ఉంటాను, కాకపోతే ఈ పర్పుల్ క్యాబేజ్ అనేది అయితే మాత్రం ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేసానమాట. అది వేయడం వల్ల ఏమో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనిపించింది. చాలా బాగున్నాయి, డిఫరెంట్ అనిపించింది. పకోడీ చేస్తున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు కారం పొడి కలుపుతున్నాను అనుకుంటున్నారా? అది పిల్లల కోసం అని చెప్పి కారం తక్కువగా వేసానమాట. ఇప్పుడు మనం తినాలి అంటే కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే నేను మళ్ళీ మా కోసం అని చెప్పేసి కొంచెం కారపొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే పిల్లలేమో కారము, మనకేమో కారం తక్కువ ఉంది అని ఫీల్ అవ్వకుండా, వాళ్ళకు కారం తక్కువగా మనకు కారం కావాలనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం కారపొడి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఫీల్ అవ్వకుండా తింటాం కదా. ఈ పకోడీ మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.